పిఠాపురం పట్టణం జగ్గే చెరువు కాలనీ 257 సర్వే నంబర్లో కబ్జా పాలవుతున్న సుమారు 80 సెంట్ల ప్రభుత్వ భూమిని ఇక్కడి ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరుపేదలకు మున్సిపల్ కార్మికులకు ఇళ్ల స్థలాలకిచ్చి శంకుస్థాపనలు చేయాలని గత ప్రభుత్వంలో లాగానే ఈ ప్రభుత్వంలో కూడా ఆక్రమణలకు కబ్జాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ హెచ్చరించారు. జగ్గే చెరువు కాలనీలో ఉన్న 80 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని సిపిఐ స్థానిక నాయకులు, కార్మికులు, నిరుపేదలతో కలిసి తాటిపాక మధు పరిశీలించి వారితో కలిసి ధర్నా చేపట్టారు. ముందుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ ఆధ్వర్యంలో పేదలు, మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ భూమి కబ్జా కాకుండా చూడాలి, ఆ భూమిలో తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా జగ్గే చెరువు కాలనీలో ఉన్న ప్రభుత్వ భూమి వద్దకు చేరుకున్నారు. అక్కడ ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సాక రామకృష్ణ, కె బోడకొండ, తాటిపాక మధు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బంగారు కన్నయ్య, పి గోపాల్ రెడ్డి, గూడూరు సావిత్రి, సేలం వరలక్ష్మి, చెక్క పాల్కొండ తదితరులు పాల్గొన్నారు. అందరికీ మున్సిపల్ కాలనీ ఎవరైతున్నారో ఇళ్ళున్నారు పేదలందరికీ తక్షణమే పట్టాలు ఇచ్చి ఈ స్థలంలో మీరు అందరూ శంకుస్థాపన చేయాలని మేము కోరుతున్నాం. ఇంకా రెండవది, మేనిఫెస్టోలో ఏం చెప్పారు కొత్త ప్రభుత్వం, ఈ నెల 18 నుంచి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ అందరూ కూడా వచ్చి ఇక్కడ మా సిపిఐ వాళ్ళని కలిసి మీరు మెమోరాండం రాసుకోండి. ఎందుకంటే పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వమని కోరుతున్నాం. అదేవిధంగా నిర్మాణానికి 5 లక్షలు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మరీ ముఖ్యంగా జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది, పట్టాలు ఇచ్చేసింది, కానీ ఎక్కడ స్థలాలు చూపించలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు 1,80,000 రూపాయలు ఏం సరిపోద్ది, అందుకని కట్టుకోలేదు. వాళ్ళకు కూడా మా వినపడుతుంటే మీరు అవన్నీ రద్దు చేసుకుని మా స్కీమ్లోకి రండి. ఇప్పుడు చంద్రబాబు గారు బాధ చెప్పారు, సిపిఐ రామకృష్ణ చెప్పారంటే, రామకృష్ణ మీరు అందరూ ఇళ్ల స్థలాలు పెట్టండి, మేము 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. దాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. కబ్జాలు చేస్తే మాత్రం సిపిఐ చూస్తూ ఊరుకోదు. కబ్జాదారులకు ఎక్కడ తెలియజేస్తున్నాం, ఎందుకంటే ఇది పేదవాడి స్థలం, పేదవాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మాత్రం సిపిఐ పెద్ద ఎత్తున ఉద్యమిస్తాను. ఆనాడు వైసీపీ నాయకులు కబ్జాకు పాల్పడితే కపట్దార్ అని ఎర్ర జెండా పార్టీ ఇక్కడ అధికారులతో బోర్డు పెట్టించి కబ్జాలు ఆఫ్ చేసాం. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది 5 నెలలు గడవకుండా ముందే కబ్జాలు మొదలు పెడతా ఉన్నారు. ఇలా వచ్చిన ప్రభుత్వంలో కబ్జాలకు పాల్పడతా ఉంటే ప్రభుత్వ భూమి ఏమి పరిరక్షించబడుతుంది? ఇక ప్రభుత్వ భూమి అనేది ఎక్కడ ఉంటుంది, పేదవాడికి ఇళ్ల స్థలం ఎక్కడ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ గత టీడీపీ ప్రభుత్వం 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెట్టుకో గృహాలని మొదలుపెట్టి సగంలో ఇచ్చి మిగతా సగం సంఖలో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిపోవడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఈ సగం చంద్రబాబు నాయుడు సంఖలోనే ఉన్నది. వైసీపీ ప్రభుత్వం జగనన్న కాలనీ అని ప్రకటించి సగం ఇచ్చేసి మిగతా సగం జగన్మోహన్ రెడ్డి సగంలో పెట్టుకుని అతను ఎలక్షన్కి వెళ్ళాడు.